పోస్ట్ స్పైన్ సర్జరీ పెయిన్ అంటే మీ నడుము మీద ఆపరేషన్ జరిగింది అనుకోండి, సయాటికా పెయిన్కి డిస్క్ రిమూవ్ చేశారు, కొన్ని రోజులు బాగుంది, తర్వాత మళ్ళీ నొప్పి వచ్చింది అనుకోండి. దీనికి చాలా కారణాలు ఉంటాయి. అంటే మనం ఏమనుకుంటాం అంటే డిస్క్ ప్రాబ్లం ఉంది కదా, డిస్క్ తీసేశారు కదా, మరి నొప్పి ఎందుకు వచ్చింది అని. డిస్క్ తీసేసిన తర్వాత కూడా నడుము నొప్పి ప్లస్ ఆ నడుము నొప్పి కాలు మీద పాకుతుందంటే దానికి కారణాలు చాలా ఉంటాయి. ఒకటి, డిస్క్ ఏదైతే కొద్దిగా పీకుంటారో ఆ మిగిలిన డిస్క్ ఉంటుంది కదా, అది మళ్ళీ బయటికి వచ్చి నరాన్ని ఒత్తచ్చు. దానివల్ల మీకు నడుము నొప్పి రావచ్చు, కాలు నొప్పి కూడా రావచ్చు. రెండోది, డిస్క్ పీకిన తర్వాత స్పైన్లో కొద్దిగా బ్యాలెన్స్ తప్పుతుంది. అంటే ఒక దగ్గర మనము బోన్ని ఇరగ్గొట్టి డిస్క్ దగ్గరికి వెళ్ళి అది డిస్క్ను కట్ చేసి తీయడం వల్ల మనకి ఇంతకుముందు స్పైన్లో ఉన్న బ్యాలెన్స్ ఈక్విలిబ్రియం పోతుంది. పోయి ఏమవుతుందంటే స్పైన్ కొంచెం ఇట్లా బెండ్ అవ్వచ్చు. బెండ్ అయినప్పుడు జాయింట్స్ ఉంటాయి, ఈ స్పైన్లో జాయింట్స్ని ఫ్యాసెట్ జాయింట్స్ అంటాం, దాని నుంచి కూడా నొప్పి రావచ్చు. సో అందరూ ఏమనుకుంటారంటే డిస్క్ తీసాము, డిస్క్ అయిపోయిన తర్వాత నొప్పి తగ్గిపోవాలి, కానీ రాలేదు, నొప్పి తగ్గలేదు అంటే మళ్ళీ డిస్క్ వచ్చిందేమో, మళ్ళీ రికర్ అయిందేమో, మళ్ళీ ఫెయిల్ అయిందేమో సర్జరీ. కాదు, సర్జరీ ఫెయిల్ కాలేదు, అక్కడ దాని బ్యాలెన్స్ కోల్పోవడం వల్ల ఆ జాయింట్స్ వల్ల రావచ్చు. సో ఇదొక కారణం. రెండోది, ఈ డిస్క్ ఆపరేషన్లో నడుము కట్ చేస్తారు కదా, అది పెద్ద డిస్క్ ఆపరేషన్, చిన్న ఎండోస్కోపిక్ డిస్క్ ఆపరేషన్ అయినా కానీ అక్కడ కొన్ని లిగమెంట్స్ కట్ అవుతాయి. ఆ లిగమెంట్స్ సుప్రాస్పైనస్ లిగమెంట్, ఇంటర్స్పైనస్ లిగమెంట్ అని కొన్ని ఉంటాయి బోన్స్ మధ్యలో, అవి కూడా కట్ చేసి లోపలికి వెళ్ళాలి కదా, ఆ లిగమెంట్స్ నుంచి కూడా నొప్పి వస్తాయి. దీన్ని కూడా అందరూ ఏమనుకుంటారంటే డిస్క్ సర్జరీ ఫెయిల్ అయింది, మళ్ళీ డిస్క్ సర్జరీ. కాదు, ఏ జాయింట్ అయితే దెబ్బతినిందో ఆ జాయింట్ని ట్రీట్మెంట్ చేయాలి.